దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, యేసు ప్రభుల వారి యొక్క జీవితంలో ఓ రోజు శాస్త్రులు పరిచయులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నారు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 38-39 వాక్యాలు నేను చదువుతూ ఉన్నా. అప్పుడు శాస్త్రులలోను పరిచయులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. జవాబుగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 40 వాక్యంలో, యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగూ మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ప్రియమైన దేవుని పిల్లలారా, నేటి కాలంలో చాలామంది ఈ టాపిక్ మీద అడుగుతూ ఉన్నారు. ఏమని అడుగుతున్నారు అంటే, 3 రాత్రింబగళ్ళు యోన చేప కడుపులో, తిమింగలం కడుపులో ఏ రీతిగా ఉన్నాడు, అదే రీతిగా ప్రభువారు చెప్పారు కదా, భూగర్భంలో నేను 3 రాత్రింబగళ్ళు ఉంటానని చెప్పాడు కదా. అయితే ఆయన ఎక్కడున్నాడు? శుక్రవారం చనిపోయాడు కదా, ఆదివార వేకున లేచినట్టుగా మరి బైబిల్లో ఉంది కదా. 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో లేడు కదా. మరి నేటి క్రైస్తవులు బోధించే బోధ, యేసు ప్రభువారు మరి ఆయన లేడు, క్రైస్తవ బోధకులు చెప్పేది కూడా కరెక్ట్ కాదు, ఆయన అబద్ధికుడే, బోధించే క్రైస్తవ బోధకులు కూడా అబద్ధికులే. ఈ రీతిగా విషము చిమ్ముచున్న ఈ విషయంలో, వంచుచున్న ఈ విషయంలో అనేక మంది ఎక్కడున్నాడు ఆయన? భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఎక్కడున్నాడు? నా ప్రియమైన దేవుని పిల్లలారా, సూచక క్రియ అడిగిన వారు ఎవరు? పరిచయులు, శాస్త్రులు. ఎవరితో పోల్చాడు వారిని? వ్యభిచార తరము వారితో పోల్చినాడు. అంటే ఆత్మీయత లేని వారు సూచక క్రియ మీద ఆధారపడతారు. ఏదో అద్భుతం జరిగితేనే మేము నమ్ముతాం అన్నట్టు వారు అడిగారు. కానీ ఆయన ఎవరో వారికి అర్థం కాల. ఆయన జీవితాన్ని కళ్ళతో చూస్తున్న వారికి అర్థం కాల. ఏది ఒక సూచక్రియ, మేము సూచక్రియ అడుగుచున్నాం, చేసి చూపించు, మీకు ఏ సూచక్రియ నేను చూపించను. కానీ యోన ఏ రీతిగా తిమింగలం కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నాడో, మనిషి కుమారుడు కూడా భూగర్భంలో 3 రాత్రింబగళ్ళు ఉంటానని చెప్పిన ఆ మాట వాస్తవంలో లేదు కదా. మరి ఎలా వాస్తవికతలోకి యేసు ప్రభువును ఎలా నమ్మాలి? బోధించే క్రైస్తవ బోధకులను ఎలా నమ్మాలి? విచ్ఛిన్నమైన పరిస్థితులు ఏర్పడి ఆ వాక్యం దగ్గర తన మునకలై చాలా మంది ఆ విషయంలో అర్థం కాని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు. ప్రియులారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చనిపోయి తిరిగి లేవడము అద్భుతం అంటారా? ఏదో సూచక క్రియ
చేస్తే మేము నమ్ముతున్నాము అని ఏదో సూచక్రియ చేస్తే మేము నమ్ముతాము అని అన్నట్టుగా ఏదో అద్భుత కార్యం వాళ్ళ కళ్ళ ముందు జరగాలి. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచాడు అన్నది ఇప్పటికీ వారికి నమ్మకంలో కుదరదు. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఇన్ని రాత్రులు మగోళ్ళు కాదు ఉండేది. చనిపోయిన ఆ ప్రభు లేవడమే కదా అద్భుతం. ఎన్ని రాత్రులైనా ఎన్ని పగళ్ళైనా ఉండగలడు. మరణాన్ని జయించి లేచిన ఆయన ఎన్ని రాత్రులైనా ఎన్ని పగళ్ళైనా ఉండగలడు అన్న అసలు ఆలోచన లేదు. ఇప్పుడు మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆయనకి ఇది లెక్క. 3 రాత్రులు 3 పగళ్ళు ఉండడం అసాధ్యమంటారా? లేదండి, మాట తప్పాడు. మాట తప్పడం కాదు, దానిలో ఒక మర్మం ఉంది. మాట తప్పడం కాదు, అందులో ఒక సత్యం క్రైస్తవ లోకానికి తెలియచేయడానికి ఆయన 3వ దినమున లేచినట్టు లేఖనాల్లో మనకు తెలియపరచబడుతుంది. మీరు చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వాక్యంలో చూడండి. నెక్స్ట్ మత్తయి సువార్త 27వ అధ్యాయం 64వ వాక్యంలో మీరు చూడండి. నేను చదువుతున్నా చూడండి. అప్పుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను. అది నీకెన్నడూను కలగదని ఆయనను గద్దింపసాగాను. 3వ దినాన నేను లేస్తానని శిష్యులకు ముందుగానే చెప్పడం జరిగింది. అలా జరగకూడదు అని ప్రభు వారి చేయి పట్టుకొని పేతురు గారు చెప్పగా, సాతాన, నా వెనుక పొమ్ము అని గద్దిస్తాడు. మరోసారి మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 64వ వాక్యాన్ని చదువుతూ ఉన్నా. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచానని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు మరి పిలాతు దగ్గరికి వచ్చి, అయ్యా, వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచేదని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. కాబట్టి భద్రత ఏర్పాటు చేయండి, 3 దినాలు భద్రత ఏర్పాటు చేయండి, 3వ దినాన లేస్తానని చెప్పాడు అని ఆ శాస్త్రులు పరిసయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి ఆ సమాధిని కాస్త భద్రపరచండి అని వారు సలహా ఇచ్చారు. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువారు చెప్పిన మాట తప్పక ఆయన తిరిగి లేచేది వాస్తవమని వారికి కూడా అర్థమైపోయింది. లూకా సువార్త 24వ అధ్యాయం ముందు 7వ వాక్యం చదువుతున్నాను, ఆ తర్వాత 7వ వాక్యం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి శిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకున్నాడని వారితో అనిరి. ఆ 2 దేవదూతలు వచ్చిన ఆ స్త్రీలతో, మీతో చెప్పాడు కదా 3వ దినాన లేస్తానని చెప్పాడు కదా, మరి అది వాస్తవం, ఆయన చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, మీరు వెళ్ళి శిష్యులకు తెలియచేయండి అని దేవదూతలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత
లూకాసు 24వ అధ్యాయంలో 21వ వాక్యం, ఇశ్రాయేలును విమోచింపబోవు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు మొదటిగా మగ్దలేని మరియకు ఆయన కనబడ్డారు. వెళ్ళి సహోదరులకు వెళ్ళి ఈ విషయాన్ని తెలియచేయమని మగ్దలేని మరియకు అప్పగించిన ఆ సువర్తమానం చెప్పి, రెండవదిగా ఎమ్మాయికి పోవు మార్గంలో 2 మనుషులతో ఆయన సంభాషణ చేస్తున్నాడు. అక్కడ సంభాషణ చూస్తూ ఉంటే వారు మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలును విమోచింపు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అంటే లేవగానే మగ్దలేని మరియకు కనబడ్డాడు ప్రభువారు. వెంటనే ఎమ్మాయి పోవు మార్గంలో ఉన్న వారిద్దరికి కనబడ్డాడు. అంటే ప్రియ దేవుని పిల్లలారా, నేటికి 3 దినములాయెను. ఆయన లేచింది 3వ దినాన. మా అమ్మాయి పోవు వారు ఆ ఇద్దరు నేటికి 3 దినములాయెను. అంటే 3వ దినాన లేచిన ఆ దినం కూడా 3 దినాలు అయిపోయింది. అదే మనకైతే శుక్రవారం ఆయన చనిపోయాడు. శుక్రవారం జరిగిపోవాలి, శనివారం జరిగిపోవాలి, ఆదివారం జరిగిపోవాలి, సోమవారానికి మనం మాట్లాడతాం 3 దినాలు జరిగిపోయిందని. ఇక్కడ 3వ దినాన 3 దినాలు అయిందని వారు మాట్లాడుతున్నారు. అంటే యూదులు వారి యొక్క పద్ధతులు ఎలా ఉంటాయంటే జరుగుతున్న రోజు కూడా జరిగిపోయినట్టుగా మాట్లాడతారు. అంటే 3వ రోజు వచ్చేసాం కాబట్టి, 3వ రోజులు ప్రవేశించాం కాబట్టి 3 రోజులు అయిపోయింది అని వాస్తవంలో అది వాస్తవం. అవును ప్రియమైన దేవుని పిల్లలారా, క్లియర్గా ఇక్కడ నేటికి జరిగి 3 దినాలు అయింది కదా. యేసు ప్రభువు వారు 3వ దినాన లేచిన ఆ దినంతో పాటు 3 దినములు లెక్కగట్టారు. సపోజ్ మీకు ఇంకా అర్థమవ్వాలి, మాకు ఇంకా క్లారిఫికేషన్ లేదండి అని ఒకవేళ మీరు నన్ను అడిగితే ఇంకా కొన్ని మాటలు మీకు నేను చెప్తాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యం, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. అంటే సువార్తమానంలో చెప్తూ ఆయన లేఖనముల ప్రకారం మన పాపముల నిమిత్తం సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన తిరిగి లేపబడెను. 3వ దినమున ఆయన లేచినట్టుగా లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఇప్పుడు 3 రాత్రులు ఉండాలి, 3 పగలు ఉండాలి, అది కాదు మనకు కావలసింది. 3 రాత్రులు 3 పగళ్ళు ఉండేది కాదు. సమాధిని సమాధి చేశాడు, మరణాన్ని మరణింపజేశాడు, తిరిగి లేచాడు అనేది కదా. తిరిగి లేచిన ఆయనకి భూగర్భంలో ఎన్ని దినాలైనా ఉంటాడు? 3 దినాలు, 3 రాత్రులు 3 పగళ్ళేంటి, ఎన్ని దినాలైనా ఉంటాడు కదా. లేచింది కదా. ఇప్పుడు లేచాడు అంటే ఎన్ని రోజులైనా ఉంటాడు కదా. చనిపోయిన ఆయన తిరిగి ఆయన లేచిన ఆయనకి 3 రాత్రులు 3 పగళ్ళు పెద్ద లెక్క. కానీ కొత్త నిబంధన క్రైస్తవులకు ఆదివారపు ఆరాధన కొరకు, కొత్త నిబంధన క్రైస్తవులకు ఆదివారపు ఆరాధన కొరకు ఆయన 3వ దినమున లేవవలసి వచ్చింది. మీరు
అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో 7వ వాక్యంలో ఆయన మరణించి తిరిగి లేచిన ఆ దినమున అపోస్తులు ఆదివారమున రొట్టె విరవడానికి వారు కూడి ఉన్నారు. అది ప్రభువు దినంగా పరిగణించినారు, ప్రభువు దినముగా ఎన్నిక చేసినారు. క్రైస్తవులకు ఆరాధన దినం ఆదివారంగా ఏర్పాటు చేశారు అపోస్తులు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయంలో కూడా మనము కానుకల విషయమై అక్కడ మనం చూస్తాం ప్రియులారా. 2వ వాక్యం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వాక్యంలో, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. చందా అనేది వేరు, కానుక అనేది వేరు. యేసు ప్రభుల వారు కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడు కనుక ఆదివారమున కానుక గురించి కొన్ని స్థలాల్లో కొన్ని ప్రాంతాల్లో వాడుక భాషగా చందా అనే మాట కూడా వాడుతారు. ఒకవేళ ఆ ఉద్దేశంతో రాసి ఉండొచ్చు. కానుక పెట్టి దగ్గర చందా మీ దగ్గర ఉంచండి. ప్రతి ఆదివారం నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ప్రతి ఆదివారమున కానుకలు వేసే పద్ధతిని నేర్పిస్తున్నాడు పౌలు గారు. లేదండి మాకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి, మాకు అర్థమవ్వాలి అంటే, మనం పాత నిబంధనలో జరిగిన ఒక సంఘటనను మీకు జ్ఞాపకానికి తీసుకొస్తున్నాను. ఎస్తేరు యొక్క కాలంలో యూదులకు మరణ శాసన దినం ఒకటి ఏర్పాటు చేయబడి సమూలంగా వారికి మరణ శాసనము రాయబడింది. హామాను చేత రాజుగారి ఉంగరపు ముద్ర వేయబడింది. అహష్వేరోషు రాజుగారు తన ఉంగరపు ముద్ర చేత మరణ శాసనము యూదులకు రాయబడింది. ఈ వార్త షూషాను కోటలో నుండి 127 రాష్ట్రాలకు సంస్థానాలకు వెల్లడి చేయబడింది. ఈ విషయం మొర్దెకైకి వినబడిన తర్వాత బూడిదలో కూర్చొని గోనిపట్ట కట్టుకొని ఏడుస్తూ అంగలారుస్తున్నాడు. సరిగ్గా ఎస్తేరు షూషాను కోటలో ఉండగా రాణిగా రాజుగారి యొక్క గుమ్మము దగ్గరే ఆయన ఏడుచు బూడిది పోసుకొని గోనిపట్టు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడు. సమాచారం అడిగి తెలుసుకుంది ఎస్తేరు రాణి. అప్పుడు ఎస్తేరు రాణి యొక్క జవాబు ఎలా పంపించిందంటే, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వాక్యంలో, అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలా ఇట్లే, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకునుడి. నేనును నా పని కత్తెలను కూడా ఉపవాసం ముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించుదును. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనతో ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము జరిగించాను. కాబట్టి 3 దినాలు నేనును నా చెలికెత్తెలు ఆ మరణ దినము విడుదల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఈ విషయం యూదులందరికీ ప్రకటన చేయని మొర్దెకై గారికి సమాచారం అందినప్పుడు ఆ ప్రకారంగా అతడు తెలియచేసినాడు. అయితే ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతున్నాను. 3వ దినమున ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజు నగరు యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజ ఆవరణములో తన రాజ
రాజాసనం మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. ప్రియ దేవుని పిల్లలారా, 3 దినాలు తర్వాత 4వ రోజు కదా రాణిగారు వెళ్ళాల్సింది. కానీ యూదుల పద్ధతి ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది ఏంటంటే, 4వ రోజు 4 రోజులు అవుతుంది, 3వ రోజున 3 దినాలు అవుతుంది. అందుకోసమే 3వ దినాన రాజుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యంగా యూదుల పక్షంగా రాజుగారికి ఈ మరణ శాసనాన్ని రద్దు చేయడానికి విన్నవించుకోవడానికి వెళ్ళింది. దేవుని కృపను బట్టి ఆ మరణ శాసనం ఆమె ద్వారా అది కొట్టివేయబడడం, ఆమానుకు మరణశిక్ష విధించబడడం, మొర్దుకై యూదులకు ప్రధాని అవ్వడం మనం చరిత్రలో మనం చూస్తాం. కాబట్టి యేసుక్రీస్తు వారు 3 రాత్రులు ఉంటానన్నాడే భూగర్భంలో, 3 పగళ్ళు ఉంటానన్నాడు. ఇప్పుడు అది ప్రాముఖ్యమా? మరణాన్ని గెలిచి లేచినానికి అది ఏదు సులువు? అది పెద్ద లెక్కన? 3 రాత్రులు 3 పగళ్ళు మరణాన్ని గెలిచి లేచాడు అన్నది ఆ వార్త కాదు ప్రచారం చేయాల్సింది. 3 రాత్రులు ఉంటానని ఉండలేదే, కానీ యూదుల లెక్క ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ యూదుల ప్రకారంగా 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నట్టుగా ఉంది. 3వ దినాన అంటే 3 దినాలు గడిచిపోయాయని అర్థం. 3వ దినాన అంటే 3 దినాలు గడిచినట్టుగా ఇక్కడ యూదా శాస్త్రంలో యూదా పద్ధతి ప్రకారంగా 3వ రోజున 3 దినాలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 3 దినాలు గడిచిపోవాలి, 3 రాత్రింబొగలు గడిచిపోవాలి. అది కాదు మనకు కావలసింది. మరణించి లేచిన ఆయనకి ముందుగా చెప్పి 3వ దినాన ఆయన లేచినాడే, అది మీరు చెప్పాల్సిందే. అంతేగాని ఆయన ఉంటానన్నాడే, 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటానన్నాడే, లేచిన ఆయన సమాధి చేశాడు, మరణాన్ని మరణింపు చేసినాడు. ఆయన క్రైస్తవుల ఆరాధన కొరకు ఆదివారాన ఆయన లేవాలి. ఈరోజు ఆదివారపు ఆరాధన క్రైస్తవులకు ప్రాణం. ఆ దినాన దేవుని మహాకృపను బట్టి ఆ రోజు హాలిడే ప్లస్ హోలిడేగా దేవుడు మన భారతదేశానికి అనుగ్రహించినాడు. ప్రతి ఆదివారం మన గవర్నమెంట్ ఆఫీసులన్నీ కూడా మూతపడతాయి. ఆ రోజు సెలవు దినంగా ప్రకటించబడుతుంది. దేవుడు ఆ దినాన్ని మనకు ఒక పరిశుద్ధ దినంగా, హాలిడేగా దేవుడు భారతదేశానికి ఇచ్చిన ఒక వరం. అది ఒక భాగ్యమని ఎంచి మీరు ఎవరు కూడా ప్రభు దినాన్ని మానక లోక సంబంధంగా ఫంక్షన్లో, పెళ్ళిళ్ళలో కొంతమంది తెలియక ఏర్పాటు చేస్తారు. ఆ రోజు ప్రతిష్ఠ దినం, అది వ్రత దినం, అది ప్రభు దినం. ఆ రోజు ప్రభు పని మీదే ఉనండి. మనోహరమైన దినం అది. దేవుడు ఎన్నిక చేసుకున్న దేవునికి అనుకూలమైన దినం. ఆ దినాన్ని ప్రభువుతో మీరు మీ కుటుంబీకులు అందరూ కూడా గడుపునట్లుగా దేవుడు ఏ రీతిగా మరణాన్ని జయించి లేచి పాపికి ఆరాధన దినముగా, పాపికి జయోత్సవాన్ని అనుగ్రహించిన ఆ దినమందు ఉదయకాలాన లేచి ఆరాధనకు వెలుటకు సిద్ధపడండి. హిజ్కియా రాజై ఉండి తనతో పాటు అధికారులను సిద్ధపరచుకొని పెందలకడనే, నాకు ఆ మాట అద్భుతంగా నచ్చిందండి. ఆ మాట 2వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ 2 వ
30వ వాక్యాన్ని నేను చదువుతున్నా. అప్పుడు రాజు అయిన హిజ్కియా పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ప్రియులారా, రాజులు రాజ్య పరిపాలన విషయంలో తన మునకలై సమయం లేకుండా ఉన్న ఆ పదవి కాలంలో, ఆ పదవి చేస్తున్న ఆ తరుణంలో రాజులు ప్రజల విషయమై, రాజ్య పరిపాలన విషయమై తీవ్రంగా ఒత్తిడి కలిగి ఆలోచన కలిగి ఉంటున్న మరి హిజ్కియా రాజు తనతో పాటు అధికారులను మందిరమునకు పెందలకడ లేచి వారు మందిరానికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రాజులు సైతం దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించుకొనుచుంటుండగా మనము ఏ పార్టీ వారం? ప్రతి విషయంలో మనం ఆలోచన చేయవలసి ఉంది. దావీదు మహారాజు 122వ కీర్తనలో ఆయన తెలియచేసిన సమాచారం, యెహోవా మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. హిజ్కియా రాజు, దావీదు మహారాజు వీరెప్పుడు కూడా దేవుని మందిర ఆవరణములలో కనబడుతూ ఉండేవారు. ప్రజలు కూడా అదే బాటలో నడిచినారు. ఈరోజు మన ఎదుట ఉన్న మందిరం, మందిర పరిచర్య, మందిరంలో ఉన్న దైవజనులు, సహోదర సహోదరీలు, విశ్వాసులు మరి వారు ఆదివారపు ఆరాధనలోను, క్రమ కూడికల్లోనూ మందిరంలో వారు గడుపుచున్నప్పుడు మనకు కూడా అటువంటి ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ప్రియులారా, మరొక మాట చూపిస్తున్నాను. నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయం 38వ వాక్యంలో చివరి లైన్లో ఉన్న విషయాన్ని చదువుతున్నా. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టకూడదు. కొత్త నిబంధన క్రైస్తవులకు దేవుడు ఏర్పరిచిన ఆదివారపు ఆరాధనతో పాటు క్రమ కూడికలలో అపోస్తుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విడిచిట యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ప్రభు సన్నిధిలో మనం ఉండాలి. ప్రతిరోజు దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. 23వ కీర్తనలో కూడా దావీదు మహారాజు చెప్పుచున్న విషయం ఏంటంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసం చేస్తానని తీర్మానం చేసుకున్నాడు. ఈరోజు నేను నా హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, 3వ దినమున యేసు ప్రభుల వారు ఆదివారమనే ఎందుకు లేచాడు అంటే, ఆరాధన దినము మార్చబడాలి, ఆరాధనలో మార్పు తీసుకురావాలి. అది ఆయన ఉద్దేశం. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో, ఆరాధనలో శరీరాన్ని ఆస్వాదము చేసి కొనక ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ప్రభు లోకానికి వచ్చాడు. ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కొత్త నిబంధనలో క్రైస్తవులను తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అనబడే పరిశుద్ధుల సమూహానికి ఆదివారపు జయ జీవితం, ఆరాధన దినము మాదిరి ఉంచిపోయినాడు. కనుక మనమందరం ప్రభు మన నుంచి తిరిగి లేచిన ఆదివారపు ఆరాధనలో ప్రభు శరీరమందు, ప్రభు రక్తమందు, ప్రతి ఆదివారమందు పాలు పంపులు పొందుతూ ప్రభువు రాకడ కొరకు మనం ఆయత్తపడదాం, ఎదురు చూద్దాం. అటువంటి అపోస్తుల విశ్వాసంలో, ఆదిమ అపోస్తుల సంఘ సహవాసంలో మన సహవాసం కూడా ఆ విధముగా కొనసాగి రాకడకు ఎత్తబడదము గాక. దేవుడు ఈ మాటలో దీవించును గాక. ప్రియులారా, మరి మీరు, మీ కుటుంబీకులు
ప్రతి ఆదివారమున ప్రభు సన్నిధికి వెళ్ళండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. అంతవరకు షలోమ్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.